హలో! హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియో ఏంటో చూసేద్దామా? ఏం లేదండి. ఇవాళ నాకు దోస తినాలనిపించి దోస తీసుకురమ్మంటే మా ఆయన దోస పిండి తీసుకొచ్చారండి. ఇడ్లీ దోస పిండి అంట. లాస్ట్ టైం తిన్నప్పుడు దోస పిండి మాత్రమే తీసుకొచ్చారు. ఇప్పుడు ఇడ్లీ దోస పిండి అంట. ఎలా వస్తాయో దోసలు చూడాలి మరి. అందులోనే అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా సాల్ట్, వాటర్ ఏసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆలోపు కొబ్బరి చట్నీ చేసుకుందామండి. కొబ్బరి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని 4, 5 పచ్చిమిర్చి వేసుకొని, ఒక 4, 5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర. దోస ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరైనా ఉంటారండి. నాకైతే పిచ్చి. మీలో ఎంతమందికి దోస అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసి బాగా వేగాక నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ చట్నీ అందులో వేసి బాగా కలిపి వావ్! మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత దోస పెనం పెట్టి దోస వేసుకుందామండి. ఎలా వస్తుందో. ఇది నేను సెకండ్ టైం తింటున్నానండి రెడీమేడ్ దోస పిండితో. చూడాలి మరి ఎలా వస్తాయో. లాస్ట్ టైం పిండి చాలా బాగుండిందండి. ఇప్పుడు అంతగా ఏం నాకు నచ్చలేదు. సరే ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. పర్లేదు, దోస బాగానే కాలుతుంది, మంచిగా ఉంది. టేస్ట్ ఎలా ఉందో మరి. లాస్ట్ టైం పేపర్ దోసలాగా వచ్చాయండి, ఈసారి అలా రాలేదు. సరే మనం తిని టేస్ట్ చూసి చెప్తాను. కొబ్బరి చట్నీ కొద్దిగా వేసుకొని ఆలోపు మా ఆయనేమో 2 దోసలు వేసుకొని తినేశారు. బాగున్నాయంట. నేను టేస్ట్ చూడాలిగా. మా ఆయన తెచ్చారు కాబట్టి మా ఆయనకి బాగుంటుంది, నాకు బాగుండాలిగా. నెక్స్ట్ వావ్! బాగానే ఉన్నాయి. మనం ఇంట్లో దోస పిండిలా కాకుండా ఏదో అలా ఉన్నాయి. టేస్ట్ ఏమో నాట్ బ్యాడ్, బాగున్నాయి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్